తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలము మరొకసారి పవిత్ర వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేసుకునేటప్పుడు పాపము నుండి లేక పాప భారము నుండి విడుదల అనే అంశం గురించి మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దాని కొరకు యెషయా గ్రంథం 59వ అధ్యాయం కొన్ని వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. యెషయా 59. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వినలేక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. ప్రియ స్నేహితులారా, చిన్న ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నీ పవిత్ర నామం పేరట తండ్రి, నీ పవిత్ర వాక్య ధ్యానానికి మేము సిద్ధపడి ఉండగా మాతో మీరుండండి నాయనా. నీ పవిత్ర స్వరాన్ని, నీ సందేశాన్ని మాకు వినిపించి మా హృదయాలను మీరు సంధించి నీ వాక్యంతో మమ్ము ప్రక్షాళన చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాటలు చాలా శక్తిపూరితమైనటువంటి మాటలు, తర్వాత చాలా బరువైనటువంటి పదాలు, మర్మగర్భితమైనటువంటి పదజాలంతో నిండి ఉన్నటువంటి ఈ భాగాన్ని చూస్తే కొన్నిసార్లు భయం వేస్తుంది మనకి. ఎందుకంటే దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము మన చేతులను ఎంత అపవిత్రం చేసుకున్నాము, మన మనసులను ఎంత కలుషితం చేసుకున్నాము, మన జీవితాలను వాటి ద్వారా ఎంత దేవుని యొక్క రక్షణకు దూరంగా ఉంచుకున్నాం అనేది ఈ వాక్యం యొక్క అర్థం. నిజానికి ఇవాళ ఇయ్యబడినటువంటి పాఠాలు సమూయేలు గ్రంథంలోని 2వ భాగంలో 12వ అధ్యాయంలో దావీదు యొక్క వ్యక్తిగత జీవితం గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. దానికంటే మనం ముందు ఆలోచించాల్సిందంటే, పాపము అనేది క్రైస్తవ పదజాలాల్లో ఎక్కువ విస్తృతంగా వాడబడినటువంటి 2 పదాలు, పాపము, రక్షణ. ఈ 2 జంట పదాలలాగా పాపం వెనకే రక్షణ ఉంటుంది. ఇది ప్రతి బోధకుడు ఈ 2 పదాలని వాడతాడు. అంటే తెలుగు పదాలే కానీ ఎక్కువ బయట వాళ్ళు వాడేదానికంటే ఎక్కువ చర్చిలోను క్రైస్తవ బోధకుని నోట ఈ పదం ఎక్కువ ఎందుకు వస్తుందంటే, వ్యక్తిగతంగా ఇది చాలా అవసరతతో కూడినటువంటి అర్థాలు మనకు తెలుసుకోవాలనేటువంటి తపనతో బోధిస్తారు మన యొక్క బోధకులు. అవిధేయత, దైవ తిరస్కారం, ఇవి ప్రాముఖ్యంగా ఒక పాపానికి పురికొల్పేటటువంటి సాధనాలలాగా కనబడతాయి మనకి. ఈ పాపంలో మానవుని యొక్క పతనం, అంటే ఇది మానవునికి ఎక్కువ నిర్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ పదాన్ని మనకు తెలియదు. జంతువులు పాపాలు చేస్తున్నాయా చేయవా అనేది వాటి ప్రవృత్తిని మనం ప్రశ్నించలేము, వాటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోలేము. కానీ మానవులకు మాత్రం ఖచ్చితంగా డిజొబీడియన్స్ అంటే అవిధేయత అనేది, పాపం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆజ్ఞాతిక్రమము పాపం అన్నారు. ఈ పాత నిబంధన మనం మాట్లాడకుండా క్రైస్తవ రక్షణ గురించి మాట్లాడలేం. క్రైస్తవ రక్షణ చరిత్రకు ఇశ్రాయేలు నమూనా లేకుండా మనం వాక్యాన్ని మనం తెలుసుకోలేం. అందులో వాడిన పదజాలం మనకు చాలా ప్రాముఖ్యం. హెత్ లేక హెత్ అనేటటువంటి శబ్దాలతో, ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వేరే ఉంటుంది మనం చదివేటప్పుడు, కానీ హెత్, హెతా అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే
మిస్సింగ్ ద మార్క్. ఒకడు బాణం వేసేటప్పుడు తప్పినటువంటి గురిని దాన్నే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనము హమార్టియా అంటున్నాం, అంటే గురి తప్పడం అనేది అర్థం. వీటికి 2 పదాలు రెడీగా ఉన్నాయి మనకు హీబ్రూ భాషలో. షుబ్ లేక షుబ్ అనేటటువంటి పదం అంటే తిరిగి మరలా ఆ మార్కుని మరలా మనం రీచ్ అవటం అనేది, కోల్పోయినటువంటి ఆ గురిని మనం పునర్సంపాద్యం చేయటం. అలాగే గ్రీకులో కూడా మెటనోయియా అనే పదం మరల తిరిగి వెనక్కి రావడం, మరలి రావటం, లేకపోతే తప్పిన గురిని మరలా మనం అందిపుచ్చుకోవటం అనేది. కాబట్టి ఈ హెత్ షుబ్ అనేది ఒక జంట పదం లాగా, అంటే ఒకదాని వెనక ఒకటి, దారి తప్పిన దాన్ని తిరిగి దారి మళ్లించుకోవడం, దారిలోకి రావడం అనేది. అలాగే అమార్టియా మనం గురి తప్పాము, మెటనోయియా అంటే మరలా తిరిగి వెనక్కి రావడం, ఆ గురిని అందుకోవడం అనేది. ఈ పదాలు చాలా అవసరం మనకి. ఇది ఇప్పుడు మనం పూర్వకాలంలో మన బోధకులు బోధించారు, మనం విన్నాం. ఇప్పుడు అందరూ విద్యార్థికులు కాబట్టి ఈ పదాలు తెలుసుకుంటే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన నుంచి చదివేటప్పుడు మనకు చాలా ఇవి ఉపయోగపడే పదాల్లా కనబడతాయి మనకు. అందులోని పదమే ఇప్పుడు నేను చదివింది యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అంటే ద డెన్సిటీ ఆఫ్ హ్యూమన్ సిన్ ఈజ్ సో థిక్ that we are unable to see the face of God. ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. అంటే దేవుని ముఖం చూడడానికి మన యొక్క పాపముల యొక్క దళసరితనం అంటారు కదా, మందం అనేది ఎంత థిక్గా ఉందో. అందుకనే మన ప్రభు శిలువ మీద మాట్లాడిన మాటల్లో కూడా ఆయన తండ్రి తండ్రి అని ప్రారంభించి మధ్యలో నా దేవా నా దేవా అంటాడు. ఎందుకంటే ఈ మానవుల యొక్క పాపము ఆయనకు తండ్రికి మధ్యన అడ్డం వస్తున్నాయి. దళసరితనం యేసు ముఖాన్ని, దేవుని ముఖాన్ని చూడలేని తనంగా చేసే అంతటి భయంకరమైన ఆ థిక్నెస్ ఆఫ్ అవర్ హ్యూమన్ సిన్ అనేది కనబడుతుంది. ఈ పాపము గురించి మాట్లాడేటప్పుడు చాలా బరువైన విషయం ఇది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బిల్లీ గ్రాహం వారు లాంటి వాళ్ళు 7 deadly sins గురించి ప్రసంగం చేశాడు. యూనివర్సల్ మెసేజ్ అది, అన్ని దేశాలు, అన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసినట్టు. కాబట్టి మనం మాట్లాడే మన ధోరణిలో మనం అర్థం చేసుకునే దానికి చూస్తే మనకి చాలా రకాల వ్యక్తిగతమైన పాపము, సమాజపరమైన పాపము, కొన్నిసార్లు రాజ్యపరంగా, దేశపరంగా, జాతిపరంగా జరిగినటువంటి పాపాలు కూడా ఉన్నాయి చరిత్రలో మనం చదువుతూ ఉంటే. ఎందుకంటే ఇవి దైవ తిరస్కారం, దేవుడి అంటే భయం లేనితనం వల్ల చేసేటటువంటి పాపాలు, దేవుడు లేడులే అనుకునేటటువంటి ఆలోచనలో వచ్చే పాపాలు. ఇవన్నీ యొక్క వీటి పర్యావసానం ఏంటంటే సఫరింగ్ ఆన్ ఎర్త్. మన చుట్టూ ఉన్నటువంటి శ్రమలు, కష్టాలు, మనం పడిపోయిన తనంలో మనం పొందేటటువంటి అనుభూతులు, లైక్ సంఘర్షణ, ఏం చేయాలో తెలియని తనము. చాలామంది డిప్రెషన్కి లోనవుతారు. ఎందుకు? ఈ పాపం నుంచి బయటకు రాలేని తనం, సహాయం అందని తనం మీద, కొన్నిసార్లు ఒంటరితనంలో కూడా ఈ పాపాన్ని మనం భరించలేని స్థితి మనం కనబడతాం. మన చుట్టూ ఉన్న కష్టాలు, కరువులు, కాటకాలు, ఇవన్నీ కూడా వాటి యొక్క పర్యవసానం, పాపము యొక్క పర్యవసానం వ్యక్తి కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సమాజం కావచ్చు, జాతే కావచ్చు, దేశమే కావచ్చు, వాటి పర్యవసానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫాల్ అండ్ సిన్, పతనము, మనం ఈ పాపం నుండి విడుదల పొందటం అనేటటువంటిది మనకు చాలా వ్యక్తిగతమైన ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా చూస్తే దావీదు విషయంలో మన అందరికీ తెలిసినటువంటి అతని యొక్క నేపథ్యం, దేవుడు ఒక చక్కటి లేత బాలుణ్ణి, మరి సౌలు తర్వాత దేవుడు ఒక రాజుగా ఆయన తన దేశానికి ఎంచుకున్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అతనిని అభిషేకించి రాజుగా చేసినటువంటిది మనకు తెలుసు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేశాలను జయిస్తున్నాడు, రాజ్యస్థాపన చేశాడు, దేవుడి కొరకు ఆయన ఎంతో మందిరం కట్టాలనేటువంటి తపన అతనిలో కలిగి ఉన్నది, అన్నీ మంచి అనిపిస్తుంది. కానీ ఎక్కడో దేర్ ఈజ్ సమ్ మిస్నోమర్, అంటే ఎక్కడో మనము అపశృతి అతని జీవితంలో ఏంటంటే పవర్ కరప్ట్స్ అబ్సలీట్, పవర్ కరప్ట్స్ అబ్సలీట్ అన్నారు. అంటే అధికారం మనల్ని తప్పులు చేయనిస్తుంది. అత్యధికమైన మించిపోయినటువంటి అధికారం ఇంకెక్కువ తప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది దావీదు జీవితంలో ఓ పెద్ద ఉదాహరణ. దావీదు అదేం దురదృష్టం, కోటకు పక్కనే ఇల్లు ఉండటం అనేది, ఇది నేను ఇప్పుడున్న కోటల పక్కన ఉండలేవు అనుకోండి ఇల్లు, కానీ మరి
అది దావీదు కోట ఎంత చిన్నదో మరి పక్కనీడు కనబడేటటువంటిది. ఆ బత్షెబాను ఆయన మోహించి ఆమె భర్త ఉరియాని యుద్ధంలో మొదటి శ్రేణిలో ఉండేటట్టు పంపడం అనేటటువంటి తుచ్చమైన పని దావీదు చేయటం సహించరానిది, క్షమించరానటువంటి నేరం అది. అందుకనే దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపి ఈ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఆ 7వ వచనంలో చూస్తాడు, ఆ మనుష్యుడవు నీవే. ఎందుకు చెప్పాడంటే ఆయన ఒక కథ చెప్పాడు. అక్కడ ఒక ధనవంతుడి ఇంటికి స్నేహితుడు వస్తాడు. వచ్చినప్పుడు తన దగ్గర చాలా గొర్రెలు ఉంటాయి, చాలా పశువులు ఉంటాయి. అయితే వీటిని ముట్టుకోకుండా ఆ పక్కింటి వాడి దగ్గర ఎంతో ముద్దుగా పంచుకుంటున్నటువంటి చిన్ని గొర్రె పిల్లని తెచ్చి బలవంతంగా దాన్ని తెచ్చి బలవంతం కాబట్టి తీసుకొని వచ్చి దీన్ని వధించి వాడికి వండి భోజనం పెట్టడం అనేటువంటి ఎంత దుర్మార్గత అనేది చెప్తుండే. దావీదుకు రక్తం ఉడికిపోయిందంట, రక్తం మసిలిపోయిందని ఉంటుంది అక్కడ బైబిల్లో. అప్పుడు మరి అతన్ని ఏం చేయాలని అంటే చంపేయాలి వాడిని అంటాడు ఉగ్రుడైపోయి. ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు నిజంగా దావీదు తల ఎక్కడ దించుకునే పరిస్థితి కనబడింది. ఒక రాజు తల దించుకున్నాడు అక్కడ. ఏ పవర్ఫుల్ కింగ్ yet unable to keep up his that moral integrity, ఆ నైతికమైనటువంటి సమన్వయత అతను ఉంచుకోలేకపోయాడు తన జీవితంలో. ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు పరితపిస్తాడు. అవి ఏమిటో దావీదు కీర్తన, దేవాని కృప చొప్పున కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యంతో ఆ ఓ గొనిపట్ట కట్టుకొని ఏడుస్తాడు. కానీ బట్ ఇట్ ఈస్ లేట్. చారిత్రక తప్పిదం అంటారు దావీదుది. ఏ హిస్టారిక్ కమిట్మెంట్ ఆఫ్ ది సిన్. చరిత్రలో లిఖించబడిపోయింది. అది ఎవడు దాన్ని కోట్ చేయకుండా ఉండలేడు. పాపం అనేటప్పటికీ తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు. అయితే అయింది, అతను బత్షెబాని ప్రేమించవచ్చు, వాళ్ళ కొడుకుని రాజుని చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్, బట్ ది ఆరిజిన్ ఆఫ్ హిజ్ కమిటింగ్ సిన్ ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ది స్క్రిప్చర్. సో అన్ఫార్చునేట్. మరి దావీదుది అధికారం వల్ల పాడు చేసుకున్న జీవితం. రెండవది ఈ అహాబు, యెజెబెలు. ఇంకొకటి చూస్తే వ్యక్తిగతమైన పాపాల్లో వీళ్ళకి ఏమి పెద్ద పెద్ద ఇళ్ళు తెలియదు కానీ పక్కనే కనబడుతున్నాయి వీళ్ళందరికీ. వాళ్ళకి మంచి తోట కనబడతా ఉంది, నాబోతు తోటని. దాని మీద ఆశపడ్డాడు రాజు. ఆయన భార్య అది తెలుసుకొని భర్తను సాటిస్ఫై చేయడానికి ఆ తోటను ఎలాగోలా కైవసం చేసుకునేది. పవర్ టు గ్రాబ్ ద ల్యాండ్. ఇవాళ రేపు కబ్జా అంటారు కదా, ఆ పదాన్ని ఇక్కడ వాడవచ్చు. రాజుగారి కబ్జా ఇది. అన్ఫార్చునేట్. ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను అతను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అప్పుడు కూడా దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాని పంపిస్తాడు. ఏలియా కన్ఫ్రంట్స్ ద కింగ్, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. ఇవాళ రేపు అంత గట్టిగా చెప్పగలిగే ప్రవక్తలు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఈ విషయంలో దూరంగా ఉండడు. ఆయన తప్పు ఉంటే తప్పుని ఖండించాడు ఆయన. దానివల్ల ఎంత భయంకరమైనటువంటి వేదన అంటే నాతాన్ జీవితం సర్వనాశనం అయిపోయింది వీళ్ళ యొక్క గ్రీడీనెస్ వల్ల. మరి సమాజపరమైనటువంటి తప్పులు చాలా ఉంటాయి. సమాజపరమైన తప్పులు ఏంటంటే కమ్యూనిటీ సిన్. నోవాహు దినాల్లో చూస్తే మనం ఆదికాండం 6వ అధ్యాయం, వెరీ ఫేమస్ స్టోరీ కదా. నోవాహు, యూనస్ అంటారు మన వాళ్ళు ముస్లిం ఫ్రెండ్స్. నోవాహు చెప్పాడు అందరికీ, అయ్యా పెద్ద పాపంలో ఉన్నాం మనం అని చెప్పి. ఎవడు వినిపించుకునేవాడు లేడు అక్కడ, ఎవరు వినలేదండి. దే రిఫ్యూజ్ టు లిజన్. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే వాళ్ళు విననోలేకపోయేదేమి. అంటే చెవులు మూసుకుపోతాయి. పాపం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే హేళన చేస్తారు, వీడేంది రా నాకు చెప్పేదని. అక్కడ జరిగింది ఏంటి, వాళ్ళ కుటుంబం తప్ప సర్వనాశనం. 40 పగుళ్ళు 40 రాత్రులు కురిసినటువంటి ఆ ప్రచండమైనటువంటి ఆ వర్షంలో, ఇది నోహు సమయంలో జరిగినటువంటి. వెన్ యూ రిఫ్యూజ్ టు లిజన్ టు గాడ్, దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడకపోవడం పెద్ద పాపం. అలాగే ఆదికాండం 19వ అధ్యాయం వచ్చేటప్పటికి మనము లోతు జీవితాన్ని మనం చూస్తాం. పాపం లోతుని చాలా అతను వెళ్ళి చెప్తాడు ఈ పాపము పరిస్థితిని. ఎవరు వినలేకపోగా వీళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథులు అంటే దేవదూతలని వాళ్ళ దుర్మార్గతను బయటపెట్టి వాళ్ళని నాశనం చేయాలని ఇంట్లోకి రాబోతే దేవుడు దూతలకి బలం ఇచ్చి లోతుని లోపలికి లాక్కొని అతన్ని రక్షించి వాళ్ళందరినీ కూడా సొదొమ గొమొర్రా స్టోరీ అంతా తెలుసు మనకు. దగ్ధం
అయిపోయినటువంటి ఈ యొక్క చరిత్రను మనం చూస్తున్నాం. నేటి సమాజంలో సమకాలీన ప్రపంచంలో కూడా అంతే. పాపం పెట్టిరేగిపోయి ఎవరు చెప్పినా వినడు, ఇంకా ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో మనం లేం. ద రియాలిటీ ఆఫ్ ది సిన్ ఈజ్ అవర్ ఐడోలేటరీ. ఐడోలేటరీ అంటే విగ్రహం ఎదురుకుండా పెట్టుకునే అవసరంలా, మనం సినిమాల పిచ్చితనం, ఎవడో హీరో కొరకు వీడి జీవితాన్ని పాడు చేసుకునే, ఎవడో జీవితం కొరకు సినిమా కొరకు వీడి ఆస్తిని అమ్ముకొని వెళ్ళేది, ఇటువంటి యవనస్తులు పతనం అయిపోయిన పర్వర్షన్ మనం చూస్తున్నాం. అది పాపం, అది ఒక విగ్రహారాధన, అదొక రకమైన విగ్రహ ధనం పెంచుకోవాలి. ఇవాళ రేపు టీవీల్లో వాటిల్లో చూస్తే డబుల్ ద అమౌంట్ వస్తుంది అంటాడు. ఎందుకు ఇవ్వాలి డబుల్ ద అమౌంట్? ఏదో మోసం ఉంటేనేగా. అందులో ఎన్నెన్ని రకాలు, ఇదివరకు బ్లూ వేల్ అని, రమ్మీ అని, ఇవన్నీ గేమ్స్ అన్నీ కూడా ఇవి చూడడం వల్లే కదా, స్మాల్ బాక్స్ చేతిలో ఉండటం వల్ల ఇవన్నీ మన పిల్లలు పాడవడానికి కారణం అవుతుంది. క్రికెట్ బెట్టింగ్ అన్నారు. క్రికెట్ చూడు, యూ గో అండ్ యాక్టివ్లీ యూ వాచ్ ద క్రికెట్. వై డూ యూ డూ ప్యాసివ్లీ బిహైండ్ దిస్? తప్పు కదా. వాడెవడు గెలిస్తే నీకెందుకు, దాని మీద ఎందుకు బెట్టింగ్ చేసేది, గ్యాంబ్లింగ్, ఇదంతా కూడా పాపం, ఒక రకమైన విగ్రహారాధన మనం చేస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇంకొక మోసం. భూమిని కబ్జాలు చేసుడు, భూమిని మనం పెంచుకోవాలని ట్రై చేయడం, ధరలు పెంచి ఏర్పాటు చేసి ఇతరుల పేద జనాన్ని, మధ్యతరగతి కుటుంబీకుల్ని అందరినీ మోసాలు చేయటం అనేది మనం ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి వాటి మీద, ఈ భూముల ఆక్రమణ విషయాల్లో చూస్తున్నాం. చాలా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎక్కడో చోట రియల్ ఎస్టేట్ రియాల్టర్ చంపబడము లేక చంపడమో జరుగుతూ ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, ఈ సామాజిక మాధ్యమాలు ఒకటి చాలా ప్రమాదకరం అని మనం ఏదో పాజిటివ్గా ఉందనుకుంటాం. లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు కలుగు చేసి కొన్ని జీవితాలని ఇక్కడ పాడు చేస్తారు ఈ అభూత కల్పనల ద్వారా. మరి ఇదంతా కూడా ఏంటంటే మార్కెట్, సోషల్ మీడియా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి విగ్రహారాధన, పాపము చేసేదానికి. స్నేహితులారా, పాపానికి పరిహారం ఉంటుంది. ఎప్పుడు నువ్వు కోరుకున్నప్పుడు పరిహారం ఉంటుంది, నువ్వు ఆశపడినప్పుడు పరిహారం ఉంటుంది కదా. మరి దాన్ని తప్పించుకునే దానికి మనం చేయదగినటువంటి పనులు ఏంటి అనేది చూడాలి. మనం ఇతరులను అన్యాయంగా వేధించి, చిన్న రకంగా వేధించవచ్చు, పెద్ద రకంగా కూడా వేధించవచ్చు. అధికారంలో ఉన్నవాడు తాను అధికారం లేని వాళ్ళని శిక్షించేది, క్షమించరానటువంటి పనులు చేసేవి చాలా ఉంటాయి. వీటిని బట్టి మనము, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన అంటారు, దళిత ఆదివాసీ సమాజాల పట్ల చూపేటటువంటి భయంకరమైన పాప భీతి లేనితనం, వాళ్ళ స్వార్థ చింతనతోనూ, వాళ్ళ అధికారం మీద వాళ్ళకున్న వ్యామోహంతోనూ, వ్యక్తి కేంద్రితమైన పెత్తందారీతనంతోనూ ఇతరులను తక్కువగా చూడడం, తోలనాడడం, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసహించుకోవటం, ఈ మధ్య కొత్తగా ఉగ్రవాద స్థితి, ఇవన్నీ కూడాను దేశాలను పాడు చేస్తున్నాయి, జాతులను పాడు చేస్తున్నాయి. దేశాల మధ్య, ప్రజల మధ్య ఒక విభేదాన్ని కలుగు చేసేది ఇది పెద్ద పాపం. ఇది ద స్పిరిట్, ఇట్ లీడ్స్ టు డిస్యూనిటీ అమాంగ్ ద పీపుల్. మన మానవుల మధ్య అనైక్యతను తీసుకుని. ప్రియ స్నేహితులారా, ఇంతేకాదు మన సృష్టి పరంగా మనం చాలా పాపం చేస్తున్నాం చాలాసార్లు. అదేంటంటే ఆశ, వెళ్ళిపోయి అడుగులు కొట్టేయాలా, మనం అపార్ట్మెంట్లు కట్టేసుకోవాలా, రోడ్లు వేసేసుకోవాలా. మన దృష్టిలో అది డెవలప్మెంట్ లాగా కనబడుతుంది, కానీ సృష్టికి అన్యాయం చేస్తున్నామని. పచ్చదనాన్ని కోల్పోయినప్పుడు, ఇదివరకే చెప్పాను నేను, మనం ఆ జీవవాయువును కోల్పోతున్నాం పచ్చదనం కోల్పోయినప్పుడు. అలాగే గాలిలో ఈ కలుషితమైనటువంటి ఈ పొగలు రావటం అనేది, తర్వాత కెమికల్ వేస్ట్స్ నీళ్లలోకి వెళ్ళిపోయేటట్టు ఫ్యాక్టరీలు నీళ్ల ఒడ్డున పెట్టి మానవ సమాజానికి హాని కలుగు చేయటం అనేది, అధికారము, తర్వాత ఒక వ్యక్తి బాగుపడేదానికి సమాజపరంగా జరిగే అన్యాయం, ఇదంతా కూడా ఏంటంటే సృష్టి విధాయకమైనటువంటి పాపం మనం చూస్తున్నాం. దీనికి రెట్రిబ్యూషన్ ఏంటి, దీన్ని ఎలా మనం పరిహారం చేయాలనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ప్రభువారు కూడా సబ్బాతు రోజున ఆయన హీల్ చేసేటప్పుడు ప్రభువారిని వాళ్ళు అడుగుతారు, ఏమండి మీరు ఈ పాపము గురించి పశ్చాత్తాపం గురించి ఆలోచన ఎందుకు వచ్చింది యేసువారి దగ్గర నుంచి అంటే, ఇప్పుడు విశ్రాంతి దినాన ఒకరిని బాగు చేయాలా వద్దా అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రభువారు ఏమంటున్నాడు, ఒకడు పాపములు క్షమించడం అనేటటువంటి దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ, దేవుని నుంచి వచ్చిన అధికారం. అది నువ్వెంతసేపు మానవుడు తయారు చేసుకున్న ఈ విశ్రాంతి దినం అనేటటువంటి చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచన నువ్వు చూస్తున్నావు కాబట్టి. బట్ దట్ ఈస్ వెరీ సాడ్ థింగ్.
ఆయన నీ పాపములు క్షమించబడ్డావయ్యా అనగానే ఆవిడ పరుపెత్తుకొని లేచి నిలబడడం అనేటువంటిది ఈజ్ ఇట్ అన్ ఆర్డినరీ థింగ్? అంటే అతను ఏం పాపం చేశాడో మనకు తెలియదు. ప్రభు ఎందుకు అన్నాడో తెలియదు ఆ పాపం. కొన్నిసార్లు హీలింగ్ అయిన తర్వాత, స్వస్థత తర్వాత నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు ప్రభు. అంటే మనకు తెలియదు, ఏదో ఇన్విజిబుల్. గాడ్ సీస్. దేవుని నుంచి దాపరిక ఉండదు, ఎందుకంటే ఆయన దృష్టి నుంచి తప్పించుకోవడం అనేది ఏది ఉండదు కాబట్టి. ప్రియ స్నేహితులారా, మన తోటి వారితో మనం చేసేటటువంటి ఈ యొక్క పాప పరిస్థితిని మనం గమనించినప్పుడు ఆయన యెషయా 59 అంతే అంటారు, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను అనేటువంటి స్థితిలో. కాబట్టి మనం దీనికి సొల్యూషన్ ఏంటంటే పాప పరిహారానికి అపోస్తులుడైన పౌలు చెప్తాడు రోమీయులకు రాసిన పత్రికలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్వస్థతను మనం పొంది ఉన్నాం. అంటే స్వస్థత అంటే వీఆర్ టేకెన్ బ్యాక్ అగైన్, వీఆర్ రెస్టోర్డ్ టు ది ఒరిజినల్ స్టేట్. అంటే మన ప్రాప్తి స్థానానికి మనం వచ్చేసినట్టు దేవుడి యొక్క కృప ఉంటే. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఎలాగనగా ఒక మనుష్యుని వలన అవిధేయత వచ్చింది ఈ లోకంలో అంటాడు. దానివల్ల అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో చూస్తున్నాం. మరి కొంచెం ఫండమెంటలిస్ట్గా ఉంటుంది చూడడానికి, వినడానికి. కానీ ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడగలరని. మొదటి ఆదాం, రెండవ ఆదాం అంటాడు పౌలు. ఎంత చాలా చక్కగా చెప్తాడు అది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మరో మాట అంటాడు ఏంటంటే, అయినను మునుపు దూరస్తులైన మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం దగ్గర చేయబడ్డాం. క్రీస్తు రక్తం వలన మనం సమీపస్తులై ఉన్నాం. అండ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ అస్. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. అంటే అర్థం ఏంటంటే పాప భారంతో మనం ఉన్నప్పుడు అది తెలియదు, ఆ విశ్రాంతి యొక్క ఆనందాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. దావీదు అనే మాట ప్రార్థనలో అంటాడు, విల్ యూ నాట్ రివైవ్ మై సోల్ అగైన్, అంటే తిరిగి నన్ను నీవు జీవింప చేయవా అంటాడు. మరలా ఏమంటా అంటే నీ పవిత్రాత్మ నా నుండి తీసుకొనకుము అని అంటాడు. చాలా పెద్ద ప్రార్థన అది. నా నుండి నాలో నీ ఊదినటువంటి ఆ ఊపిరి, అది పరిశుద్ధ ఊపిరి. జీవించటం వేరు, దేవుని ఊపిరితో జీవించటం వేరు అనేది ఎ మీనింగ్ఫుల్ ఎగ్జిస్టెన్స్ ఈ లోకంలో మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి పదాలు కొన్ని అవసరం. ఇందాక చెప్పినట్టు శుభ్ అనేది, మెటనోయి అనే పదాలు, అంటే తిరిగి మనం వెనక్కి రాగలిగేటటువంటి ఆ పదాలను వాడారు పాత నిబంధన కొత్త నిబంధనలో. తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఊరికే చెప్పాల యేసువారు, అంటే ఏదో సండే స్కూల్ స్టోరీ లాగా తీసేయడానికి వీలు లేదు. వెరీ పవర్ఫుల్ స్టోరీ. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది. బుద్ధి అంటే స్పృహ వచ్చినప్పుడు, వెన్ హీ కమ్స్ బ్యాక్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ వాడినటువంటి ఈ పదంలో హ్యూటోన్, ఎల్థోన్ అనే పదం మెటనోయి అని వాడలేదు. అక్కడ మెడికల్ పదం వాడాడు. ఏంటంటే స్పృహ వచ్చినప్పుడు, అంటే ఫెయింట్ అవుతాం కదా, నీళ్లు చల్లగానే వాడు స్పృహ వచ్చినప్పుడు. అంటే వీడు ఇప్పటి వరకు మత్తులో ఫెయింట్ అయి ఉన్నాడు, ఏం కనబట్టలే ఇతనికి. ఆ మోహం, మదం, వీటన్నిటిలోనూ ఇప్పుడు నీళ్లు చల్లినట్టు అయింది. పందులు కనపడగానే ఎదురుకుండా ద లీస్ట్ ఆఫ్ ది ఎర్త్, అది తినే పొట్టు కనబడేటప్పటికి ఇతనికి గుర్తొచ్చింది తన వాల్యూస్ తనకు తెలిసింది. కింగ్డమ్ వాల్యూస్ ఆర్ దేర్ విత్ ద ఫాదర్, దేవుడి దగ్గర, తండ్రి దగ్గర. ఇక్కడ తనే వాల్యూస్తో ఇక్కడ బతుకుతున్నాడని, నీచమైన వాల్యూస్తో. స్పృహ వచ్చినప్పుడు వాడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆ ప్రేరణ కలగటం అనేది నీ యొక్క అంతర్మథనం అంటారు దాన్ని. నీ గుండె లోపల జరిగేటటువంటి ఒక మార్పు, దాన్ని సాక్రమెంట్ అంటాడు సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు. మనకు చాలా ఉన్నాయి బైబిల్లో ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. హిజ్కియా అనే ఆయన ఏడుస్తాడు కదా, కన్నీళ్లు, ఒక రాజు ఏడుస్తాడు. అతను నీ కన్నీళ్లు విడవటం నేను చూశాను అంటాడు దేవుడు. అలా కన్నీళ్లు విడిచినటువంటి వాళ్ళని ఆయన గమనించి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఏంటంటే దాన్ని కృప అంటాము. పాపము, కృప, రక్షణ, ఈ మూడు గొప్ప ట్రయాంగిల్ మనకిది. పాపం చేసిన వాడు దేవుని కృప లేకపోతే తిరిగి వెనక్కి రావడం అనేది కొంచెం దుర్లభమైన విషయం. కానీ నీ నుంచి కూడా ఒక ఇది రావాలా, ఆ ప్రేరణ అనేటటువంటిది రావాలా. నేను లేవాలే, నేను వెనక్కి వెళ్ళిపోవాలా అనేటటువంటి, తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి, కమ్ బ్యాక్, మన వివాదం తీర్చుకుందాం అంటాడు. దేవుడితో మనకేం వివాదం అయినా అంత పెద్ద ఆయనతో, ఆయన అంత దిగి చెప్తా ఉన్నాడు, వెనక్కి వచ్చేవయ్యా అని చెప్తా ఉన్నాడు.
మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము అన్నాడు. అది కండిషన్ పెట్టి దేవుడు రండి నా వెనక్కి రండి అన్నాడు. మా అపరాధములు క్షమించము. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వచ్చి మా అపరాధములు క్షమించమని అడుగుతాం మనం. అలా కాదు, షార్ట్ కట్ కాదు అది. నువ్వేం చేశావో చూడు. దావీదు ఏం చేశాడు, అక్కడ పక్క ఇంట్లో ఊరియాకి ఏం చేశాడు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు దట్ ఫ్యామిలీ కదా. అటువంటి మనం చాలాసార్లు చేసే కొన్ని తప్పిదాల వల్ల దేవుడి యొక్క అవకాశాలు, దేవుడిచ్చే అవకాశాలు, క్షమించేటటువంటి ఆ యొక్క విషయాలను మనం చాలాసార్లు మనం వాడుకోలేకపోవచ్చు. సృష్టి విధాయకంగా మనం చేసినటువంటి తప్పులు తప్పిదాలు మనం వెనక్కి తీసుకోలేము ఇంకా. ఎందుకంటే అడవులు కాలుస్తున్నాం, పొగ వదులుతున్నారు, కెమికల్ వేస్ట్ వేస్తున్నాము, మనమే నష్టపోతాం. అలాగే నీవు చేసిన పని వల్ల నీ పొరుగువాడు ఇబ్బంది పడతా ఉన్నాడు. సంఘంలో నీవు మాట్లాడే మాటల వల్ల దూషణ, సామాజిక మాధ్యమాల వల్ల నువ్వు ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లోయెస్ట్ వాల్యూస్ కదా, తక్కువ స్థితులు, ఎవరెవరి గురించో ఏమేమో లేనిపోయిన అబద్ధాలు, కళ్ళబొల్లి నీ యొక్క ప్రమోట్ చేసుకోవడానికి మీ వ్యక్తిని ఏది పడితే అది మాట్లాడకూడదు సామాజిక మాధ్యమాల్లో. యువర్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, యువర్ వర్డ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్, అండ్ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ పెర్టినెంట్ అండ్ హోలీ ఇఫ్ యు రియల్లీ వాల్యూ దెమ్. ఈ హోలీ వర్డ్స్ని తీసుకెళ్ళి అన్హోలీ చేస్తే, అపవిత్రం చేస్తే, అందుకే యెషయా అంటాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు మాట్లాడే వాళ్ళ మధ్య నేను జీవిస్తున్నాను అనేది అది కూడా తప్పది. నువ్వు అలా జీవించడానికి కూడా నువ్వు భయపడాలా. అటువంటి అపవిత్రమైన భాష మాట్లాడే వాళ్ళ మధ్య, అపవిత్రమైన పనులు చేసే వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నప్పుడు యు మస్ట్ రియలైజ్ వై గాడ్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు ఇక్కడ, దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది పరిహారం, పాప పరిహారార్థం ఎన్నో ఉన్నాయి. దీని యొక్క సిద్ధాంతాలు, దాన్ని ఏమంటారు, రక్షణ సిద్ధాంతాలు. దేవుడు త్రయధనంగా మన కొరకు ఆయన అప్పగించుకున్నాడని ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అందరూ కూడా చెప్పారు మనకి. సెంట్ అగస్టిన్ లాంటి వాళ్ళు, థామస్ అక్వినాస్ లాంటి వాళ్ళు చాలామంది ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు. వాటన్నిటికంటే నేను అనేది ఒకటే సిద్ధాంతం, యేసు సిలువ. ఆ సిలువ అనేది లేకపోతే చాలామంది మనల్ని ఇవాళ రేపు అడుగుతున్నారు. చాలామంది మనం ఎలా క్రైస్తవులు చదువుకున్నాం బాగా అనుకున్నారు, చదువుకునేటువంటి ఇతర ఐడియాలజీస్ మతాల్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి, వై క్రాస్, వై డిడ్ జీసస్ డై ఆన్ ద క్రాస్? వెరీ క్రూషియల్ క్వశ్చన్. ఎవరి కొరకు? ఆయన పాపం చేసి శిక్ష పొందాడా? మనం చెప్తున్నాం సర్వలోక పాప పరిహారార్థం అన్నప్పుడు నువ్వు ఉన్నావు కదా అందులో. డూ వి రియలైజ్ దట్ ద క్రాస్ ఈజ్ బికాస్ ఆఫ్ మీ? సిలువ నా గురించే వచ్చిందని, సిలువ రక్తం నా గురించి ఆయన ప్రోక్షించాడని, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నప్పుడు నేను అందులో ఉన్నాననే రియలైజేషన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ అనేటటువంటిది నన్ను నేను తెలుసుకోవాలా, నన్ను నేను గుర్తించాలి. ఇవి ఇర్మియా ఎవరో కొరకు ఆయన దుఃఖపడతా ఉన్నాడు. ఆయన ఎవరో కొరకు ఆయన దుఃఖపడతా ఉంటాడు. కానీ మన కొరకు మనం దుఃఖపడే అవసరత కూడా చాలా ఉన్నది. ఆయన అంటాడు, జనులలో హతమైన వారి గురించి ఇర్మియా దుఃఖపడుతున్నాడు. ఏమని? దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను అంటాడు ఇర్మియా 9వ అధ్యాయం. అలాగే ఇంకొక వచనంలో 18వ వచనం, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లు, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా త్వరపడి. కెన్ వి థింక్ ఆఫ్ ఇట్? మనలో అటువంటి పరితాపము. యోబు వాళ్ళ పిల్లలందరికీ వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళ సెలబ్రేషన్స్ అయ్యాక భయపడతాడు. అతను భయపడి, మొదటి అధ్యాయం చూడండి, యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ప్రతి దినము ఆయన ఏం చేస్తున్నాడంటే, యోబు 1:5లో వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దానబలి అర్పించవచ్చు. అంటే హీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. నీతిలో జీవించాలనేది ఆయన చాలా భద్రంగా ఉన్నాడు. తన పిల్లలు పాపం చేయకూడదనేటటువంటిది. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించినటువంటి చింతన, వాళ్ళు చూస్తున్న వీడియోలు, వాళ్ళు చూస్తున్నటువంటి ఈ సామాజిక మాధ్యమాలు, వెదర్ దే ఆర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్, ఫర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్, గమనించుకోవాలి. మనం చాలాసార్లు మనం పిల్లలు చిన్నప్పటి నుంచి అదేదో పర్వాలేదులే అని మొదటి నేర్పిస్తున్నాం, వాళ్ళు అల్లరి చేయకుండా తింటున్నారని. అది రాను రాను ఎటు పెరుగుతుందో తెలియదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు నో
ఫ్యూ పేరెంట్స్ చెప్తారు, మా ఇంట్లో టీవీ లేదండి అని చెప్తారు. మా ఇంట్లో టీవీ లేదని చెప్తారు. ఒక చోట టీవీ కొరకు పెట్టినటువంటి ఆ అపార్ట్మెంట్లో ఫ్రేమ్ పెట్టి దాని చక్కటి బొమ్మ వేసి ఉంది. యేసువారు బొమ్మ ఒకటి ఉందన్నమాట. గుడ్డివాడు కళ్ళు ఇట్లా చేయి పెట్టినట్టు. అంటే పిల్లలు అవి చూస్తారు. అంతే, టీవీ పెట్టుకునే ప్లేస్ అది అసలు. అంటే పర్వర్షన్ స్థలంలో there is a new building up of a human personality towards God. మన యొక్క ఇంటిగ్రిటీని మనం పెంపొందింప చేసుకునే దానికి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలు కుటుంబాల్లో. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, లెంట్ దినాల్లో మనము యోబు భక్తులాగా ప్రతిదినము ఒకవేళ మనల్ని మనం ఈ వాక్యంలో ప్రక్షాళన చేసుకోవాలి. భక్తుడు అంటాడు, నీ వాక్యం అన్నాడు ఉదక స్నానము నాకు ఇమ్మని అడుగుతాడు. నీ వాక్యము అనేది పాలతో నన్ను పోషించు అని అంటాడు. అంటే ఇక్కడ వాక్యం ఇట్ హెస్ బికమ్ ఎ న్యూట్రిషియస్ పొటెన్సీ మనకి ఇవ్వగలిగేటటువంటి ప్రోటీన్ లాంటిది అనమాట. ఎ డివైన్ ప్రోటీన్. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇచ్చేటటువంటి ఇన్కల్కేషన్ చాలా అవసరం మనకి. అలాగే చిల్డ్రన్ ఆల్సో యాజ్ దే ఆర్ గ్రోయింగ్ మస్ట్ రియలైజ్ ద రెస్పాన్సిబిలిటీ. వై పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఎందుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు? గ్రామాల్లోనే పొలాలు చేసుకుంటూ తల్లిదండ్రులు ఎందుకు అంత కష్టపడుతున్నారు? పట్టణాల్లో ఇద్దరు పొద్దున్నే పరిగెడతారు ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకు. నా కంఫర్ట్ కొరకు పెద్ద పెద్ద ఫీజులు కట్టుకొని భరించలేవి, భయమేస్తుంది ఆ ఫీజుల గురించి వింటుంటే. మనం అటువంటి కట్టి వాళ్ళు చదివిస్తున్నారంటే నేను ఐ గివింగ్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది స్పెండింగ్ సచ్ బిగ్ మనీస్? దాని కొరకు నేను బాధ్యతగా ఉన్నాను అనేది. సో ఇట్ ఈస్ సంథింగ్ ఎ రియలైజేషన్ అంటారు. అంటే ఈ పునరుద్ధరణ కొరకు కుటుంబ వ్యవస్థ, మన సమాజ వ్యవస్థ సమన్వయతతో దేవునిని కేంద్రంగా ఉంచుకొని ఉండగలిగితేనే ఆరోగ్యదాయకమైన కుటుంబం, ఆరోగ్యదాయకమైన దేశం. ఏముంది అక్కడ ఉక్రెయిన్లో చూస్తున్నారు, అన్నీ ఉండి ఏదో సామెత ఉంది కదా, రష్యా అన్నీ ఉండి ఎందుకు వాళ్ళు అట్లా యుద్ధాలు? ఇస్రాయేల్ పాలస్తీనా వాళ్ళ రియలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది? దిస్ ఇస్ ఎ పొలిటికల్ స్టంట్. పెద్ద దేశాల వాళ్ళిద్దరితో ఆట ఆడిస్తున్నారు అనిపిస్తుంది మనకి. మన కుటుంబాల్లోకి అటువంటి సాతాన్ని ప్రవేశించనీయకండి. అది ఏలడం ప్రారంభిస్తే ఆదామవ్వ స్టోరీ అయిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, బద్దలైపోతాయి కుటుంబాలు. ఎన్ని ప్రమాణాలు చేస్తాం గుడి లోపల మనం, ఏమైపోద్ది కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి బద్ధశత్రువులాగా మారిపోయి పిల్లలు తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉండాలో తెలియని స్థితి. ఇటువంటి అన్నీ పాపం యొక్క రిజల్ట్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడు వీ కమ్ బ్యాక్, ఈ షూబ్ అనేది లేక మెటనోయో తిరిగి వచ్చేది, వీ కమ్ బ్యాక్ అగైన్ టు ది ఫీట్ ఆఫ్ క్రాస్. సిలువ పాద సన్నిధిలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. సిలువ పాద సన్నిధిలోనే మనం దేవుడి దగ్గర మన కుటుంబ వ్యవస్థను మనం సరిదిద్దుకోగలం. ఇంత పెద్ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళు దే ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. ఎప్పుడన్నా రియలైజ్ అయ్యారా శిలువ పాద సన్నిధిలో ఈ దేశాల యొక్క సమస్యలు మనం పరిష్కరించవచ్చు అని చెప్పి? వన్ వేగా వెళ్ళిపోకూడదు అధికారం చేత. దేర్ ఫోర్ ఐ స్టాప్ హియర్. మనము వ్యక్తిగత పాపాలు ఒక పక్కన ఉంటే, మన కుటుంబ పరంగా, జాతి పరంగా మనం వైషమ్యాలతో కలుగు చేసుకునేటటువంటి పాపాలు మనల్ని తిరిగి వెనక్కి తేవాలి. కొన్నిసార్లు తేలేని స్థితిలో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే వెనక్కి వచ్చే శక్తి లేదు మనకి. ఆ శక్తి మనకు కావాలి. అది యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఎన్ ఓపెన్ ఇన్విటేషన్ టు us. కమ్, మీ పాపాలు కడుక్కోండి ఇక్కడ, మీ ప్రాయశ్చిత్తం శిలువ పాద సన్నిధిలో చేసుకోండి ఇక్కడ, అండ్ మీ యొక్క సమస్యల పరిష్కారం శిలువ పాద సన్నిధిలోనే అని ఈ లెంటెన్ డేస్లో మనం దినదినము మనల్ని మనం ప్రశ్నించుకొని మన పాపాలు ప్రక్షాళన చేసుకొని దినదినము వినూత్నపరచబడేటటువంటి గొప్ప అవకాశాన్ని ఈ మండల దినాల్లో మన కుటుంబాలకి, మన కుటుంబ ప్రార్థన చాలా అవసరం. మన బిడ్డలకు మొఖాల మీద ఈ ప్రార్థన నేర్పగలిగితే వాడు పాపం గురించి కూడా ఆలోచించేసి పాప క్షమాపణకు సిద్ధమవుతాం. Therefore, let us commit ourselves, surrender ourselves at the holy feet of the cross. సిలువ పాద సన్నిధిలో మౌనంగా దేవుని ముందు కన్నీరు నువ్వు అడగవసరంలే. నీ గుండె లోపల నుంచి కన్నీరు నువ్వు ఎప్పుడైతే సిలువ పాద సన్నిధిలో ఉంటావో మనకి ఆ రియలైజేషన్ వస్తుంది. మనకి
కమిట్ అవర్ సెల్స్, సబ్మిట్ అవర్ సెల్స్ అట్ ద హోలీ ఫుట్ ఆఫ్ ద క్రాస్. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, విరిగిన, చితికిన, పగిలిన, ఛిద్రమైన మా జీవితాలు చాలాసార్లు పరిష్కారం లేని స్థితిలో పరుగులెత్తుతున్నప్పుడు నాయన నీ చేయి మాకు అండగా నిలుస్తుందని మేము నమ్ముతున్నాం ప్రభా. నీ వాక్యము చదువుతుంటేనే ఇటువంటి అభయం మనకు కనబడుతుంది. నీ వాక్యములోనే ఎంతో బలమైనటువంటి ఆదరణ మాకున్నది. నీ వాక్యము ద్వారా నీవు పిలుస్తున్నావు, మమ్మల్ని వెనక్కి రమ్మని పిలుస్తున్నావు. ఆ స్వరం మాకు నీ వాక్యం చదువుతుంటేనే వినబడుతున్నది. దేవా, మమ్మల్ని నీ సన్నిధి, నీ పాద సన్నిధికి ఆకర్షించండి ప్రభా. నీ శిలువ పాద సన్నిధిలో మమ్మను, మా కుటుంబాలని వంచండి దేవా. మరొకసారి మమ్మల్ని నీవు ప్రక్షాళన చేయండి, కల్మషాన్ని కడిగివేయండి. నీ శిలువ రక్తముతో ప్రభా మమ్మను వినూత్నపరచుమని, మా పాపపు భయము నుండి మమ్మను తప్పించి నిష్కళంకమైన జీవితాలలోనికి మమ్మను నడిపించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమెన్.